సాలూరులో విశ్వ హిందూ పరిషత్ నూతన కమిటీ ఏర్పాటు. యువతీ యువకులు విహెచ్పిలో చేరి నవభారత నిర్మాణానికి కృషి చేయాలి. సాలూరు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో గల దేశమాంబ దేవాలయంలో బుధవారం విశ్వ హిందూ పరిషత్ సాలూరు టౌన్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులను వెల్లడించడంతో పాటు సంస్థ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విహెచ్పి సాలూరు టౌన్ అధ్యక్షుడిగా శివాజీ స్వామి, కార్యదర్శిగా శ్రావణ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా హేమభూషణ్ నాయుడు, సింహాచలం నియమితమయ్యారు. బజరంగ్ దళ్ బాధ్యతలను బోను హేమంత్, బగ్గం సంతోష్ చేపట్టనుండగా మహిళా సంయోజకిగా బోరా కృష్ణవేణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ ధర్మ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలని వారు సూచించారు. విభాగ కార్యదర్శి కాల నాగభూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. సమాజంలో చైతన్యం పెంపొందించడంతో పాటు యువతను సేవా కార్యక్రమాల వైపు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ధర్మనిష్ట, దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన యువతీ యువకులు విశ్వ హిందూ పరిషత్లో చేరి సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. యువశక్తిని సద్వినియోగం చేసుకుంటూ నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. నూతన టౌన్ టీం సభ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సాలూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశమాంబ దేవాలయంలో సాలూరు కండకి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సమితి ఈరోజు ఈర్పు చేయడం జరిగింది. సంగిరెడ్డి శివాజీ గారు అధ్యక్షులు గారు, కోడూరు శ్రవణ్ కుమార్ గారు, కాచిపల్లి హేమంత్ భూషణ్ గారు సహకార్యదర్శి గాను, నాయుడు సింహాచలం గారు ఇంకో సహకార్యదర్శి గాను, బోని హేమంత్ కుమార్ బజరంగ్ దళ్ సంయోజక్ గాను, బంగారు సంతోష్ కుమార్ గారు బజరంగ్ దళ్ సహ సంయోజక్ గాను, బోర కృష్ణవేణి గారు మహిళా సంయోజక్ గాను వారి బాధ్యతలు ఈరోజు ప్రకటించగలిగింది. భగవంతుడు వాళ్ళకి పనిలో సహకారం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి మన వంతు సహాయం చేస్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ ప్రకటన చేయండి. జై శ్రీరామ్.